ఫ్రెండ్స్, ప్రతి మనిషికి టూ సైడ్స్ ఉంటాయి. ఒకటి అందరితో సంతోషంగా నటించడం, మరొకటి ఒక్కడే ఉన్నప్పుడు బాధపడిపోవడం. మనుషుల్లోనే కాదు, కార్టూన్స్లో కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే కార్టూన్లో చూపించిన నోబితాకు రియల్ లైఫ్ నోబితాకు చాలా డిఫరెన్స్ ఉంది. మీకు కేవలం జోక్స్ వేస్తూ నవ్వించే కార్టూన్ నోబితా మాత్రమే తెలుసు. కానీ రియల్ లైఫ్ నోబితా యొక్క స్టోరీ వింటే మీరు ఖచ్చితంగా బాధపడతారు. మనకి ఏదైనా కష్టం వస్తే మనం మొదట మన స్నేహితులతో పంచుకుంటాం, ఎందుకంటే మన బాధ తక్కువైతుంది అని. కానీ మన స్నేహితులే మనల్ని తక్కువ చేసి చూస్తే అప్పుడు మనకేమనిపిస్తుంది? మనం డిప్రెషన్కి వెళ్ళిపోతాం. మనం ఇంత చిన్నదానికే డిప్రెషన్కు వెళ్ళిపోతాం కదా. మరి రియల్ లైఫ్ నోబితా తన లైఫ్లో ఇంకా చాలా బాధాకరమైన సంఘటనలను ఎదుర్కొన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రియల్ లైఫ్ నోబితా స్టోరీనే కాకుండా అసలు డోరేమోన్ ఎలా చనిపోయాడు, మళ్ళీ డోరేమోన్ ఎవరు బాగు చేస్తారని పూర్తిగా తెలుసుకుందాం. రియల్ లైఫ్ నోబితా యొక్క పూర్తి పేరు నోబితా హిరోషి. తను జపాన్లోని టోక్యోలో జన్మించాడు. నోబితా హిరోషి కూడా చదువుల్లో వెనుకుండేవాడు, ఆటల్లోనూ వెనుకుండేవాడు. కనీసం తన కష్టాలను చూసి మోటివేట్ చేయాల్సిన ఫ్రెండ్స్ కూడా తన నేర్పించేవారు. మామూలుగా 5th క్లాస్ పిల్లలు ఏం చేస్తారు? ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. కానీ ఆ వయసులో తను ఎప్పుడు ఒంటరిగా ఉండేవాడు. ఎంతలా అంటే తను ఎప్పుడు ఒక డార్క్ రూమ్లో ఉండేవాడు. తనకెవ్వరూ ఫ్రెండ్స్ లేకపోవడంతో తానే ఒక ఇమాజినరీ ఫ్రెండ్ని ఊహించుకునేవాడు. చెప్పాలి అంటే నోబితా హిరోషికి స్కిజోఫ్రెనియా అని ఒక మెంటల్ డిసీజ్ ఉంది. ఇందులో సిమ్టమ్స్ ఏంటి అంటే ఐ ప్రాబ్లం, అంటే స్పెట్స్ వస్తాయి. అందరి పిల్లల్లా కాకుండా అన్నిట్లో వెనుకపడి ఉంటారు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అనిపించదు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, కేవలం ఒక రూమ్లో ఉండాలి అనిపిస్తుంది. ఫ్రెండ్స్, స్కిజోఫ్రెనియా అని నేనేదో కట్టు కథలు చెప్తున్నా అనుకోకండి. ఇది చూడండి, నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి స్క్రీన్ షాట్ తీసిన రిజల్ట్స్. ఇప్పటికీ మీకు నమ్మకం కలగకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీడియో ఎండిన తర్వాత పూర్తిగా చదవండి. నోబితా హిరోషి కూడా అలా ఒకే రూమ్లో ఉండి ఒక ఇమాజినరీ ఫ్రెండ్ని ఊహించుకోవడం మొదలుపెట్టాడు. అతనే డోరేమోన్. వాళ్ళ అమ్మా నాన్నలకు ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో వెంటనే వాళ్ళు తనను ఒక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఏమన్నాడు అంటే, నోబితా, నువ్వు ఎవరినైతే నీ ఫ్రెండ్ అనుకుంటున్నావో తను కేవలం నీ భ్రమ మాత్రమే అని చెప్పాడు. డాక్టర్ ఈ విషయం చెప్పగానే నోబితా ఎంతో బాధపడ్డాడు. ఎంతలా అంటే ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్న గన్ తీసుకొని తను సూసైడ్ చేసుకున్నాడు. స్కిజోఫ్రెనియాలో సూసైడికల్ థాట్స్ కూడా ఒక సిమ్టమే. ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ వ్యాధితో మన ఇండియాలో కొన్ని లక్షల మంది బాధపడుతున్నారు. కానీ నోబితా లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి తను సూసైడ్ చేసుకున్నాడు. కార్టూన్లో నోబితాకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సహాయపడడానికి డోరేమోన్ ఉన్నాడు. కానీ రియల్ లైఫ్లో అలా సాధ్యపడదు కదా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డోరేమోన్ ఎలా చనిపోయాడో చూద్దాం. ఈ స్టోరీ చెప్పే ముందు మీకు ఒకటి చెప్తాను. ఇది అఫీషియల్ డోరేమోన్ స్టోరీ కాదు, ఇది ఒక థియరీ మాత్రమే. ఒకరోజు ఎప్పట్లాగానే నోబితా డోరేమోన్ను గ్యాడ్జెట్ అడుగుదామని ఇంటికి వచ్చాడు. గట్టిగా డోరేమోన్ అని పిలిచాడు. తను పలకలేదు. కోపం వచ్చి తన దగ్గరకు వెళ్ళే లోపల తను కింద పడిపోయాడు. అప్పుడే టైం టీవీలో డోరేమి మాట్లాడుతుంది. నోబితా, డోరేమోన్ యొక్క ఆరోగ్యం బాగోలేదు, తనను బాగు చేయొచ్చు. కానీ అలా చేస్తే నీతో ఉన్న జ్ఞాపకాలన్నీ చెరిగిపోతాయి. కానీ ఫ్యూచర్ టెక్నాలజీతో డోరేమోన్ను బాగు చేయొచ్చు అని చెప్తుంది. ఒక వ్యక్తి ఎప్పుడు చేంజ్ అవుతాడు అంటే ఎప్పుడైతే తన లైఫ్లో ఒక బాధను ఎదుర్కొంటాడో. మీకు ఈ కొటేషన్ తెలిసే ఉంటుంది, పెయిన్ చేంజెస్ పీపుల్, సమ్ బికమ్ రూడ్ అండ్ సమ్ బికమ్ సైలెంట్ అని. సేమ్ అలాగే నోబితా డోరేమోన్ చనిపోయిన పెయిన్ తర్వాత చాలా చేంజ్ అయ్యాడు. ఎంతలా అంటే ఎప్పుడు చదువులో వెనుకుండే నోబితా హై స్కూల్కి వచ్చే లోపల టాపర్ అవుతాడు. చాలా ఇయర్స్ గడిచిన తర్వాత నోబితా ఒక పెద్ద సైంటిస్ట్ అవుతాడు. అంతే, నోబితా షిజుకా పెళ్లి చేసుకుంటారు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నోబితా ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడి నుండి చాలా లైట్ వస్తుంది. షిజుకా ఏమైందో చూడ్డానికి వస్తే డోరేమోన్ చిన్నగా మాట్లాడుతున్నాడు. వెంటనే తను బయటికి వస్తాడు. డోరేమోన్ని బాగు చేసింది నోబితానే. దీని తర్వాత ఈ డోరేమోన్ మళ్ళీ చిన్నప్పటి నోబితాని చూసుకోవడానికి వెళ్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అంతే మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.